అండి ఈరోజు మిల్లెట్ హౌస్ వారి మిల్లెట్ రొట్టి చేసే విధానం నేర్చుకుంటాం. సో దీనికి ఇంగ్రీడియంట్స్ ఐడియల్గా అయితే ఈ 4 ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది. ఆయిల్, సాల్ట్, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నాము, మిల్లెట్ రొట్టి. సో మిల్లెట్ హౌస్ మాల్ట్ కెఫేకి పోయి తెచ్చుకోవచ్చు మిల్లెట్ రొట్టి. ఈ ఒక ప్యాకెట్తో ఇంచుమించు 13 to 14 రొట్లు చేసుకోవచ్చు అండి. సో మీరు చేయాలంటే ఈ 4తోనే చేయొచ్చు. లేదు, ఇఫ్ యు ఆర్ హెల్త్ కాన్షియస్ యూ కెన్ యాడ్. సో తోటాకు కానీ, దంటాకు, మెంతాకు, ఏదైనా సరే ఆకు బాగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఆనియన్, క్యారెట్ తురుము, ఇది ఉల్లిపోగులు మా ఫేవరెట్. సో ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ టోటల్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు చేసే విధానం చెప్పిస్తాం. సో ఒక ఫుల్ ప్యాకెట్ వేస్తున్నామండి. ఇంచుమించు 13 to 14 రొట్లు చేసుకోవచ్చు. సో ఒక ఫుల్ ప్యాకెట్. ఇప్పుడు దాంట్లోకి సన్నగా తొరిగిన ఆనియన్ పీసెస్, క్యారెట్ తురుముకున్న క్యారెట్ కొంచెం ఎక్కువే వేస్తామండి, మాకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ. సో ఉల్లిపోగులు, మేము దంటాకు వాడుతున్నాము. సో దంటాకు. సో కొంచెం పచ్చిమిరపకాయలు మీకు తగినంత కారానికి. యాడెడ్ సాల్ట్. మేము రాక్ సాల్ట్ వాడతాము, కొంచెం తక్కువ వాడండి ఎందుకంటే ఇది కాన్సన్ట్రేట్. రాక్ సాల్ట్ కూడా మిల్లెట్ హౌస్ వారిది. సో ఇప్పుడు కొంచెం నీళ్లు పోస్తూ ముద్దలాగా చేసుకోవాలి. రాజు ఇంకా రొట్టి ఇప్పుడే చేస్తాంది, అప్పుడే వచ్చేస్తే ఎట్లా? మళ్ళా కొంచెం వెనక ఇస్తా. సో ఫస్ట్ ఇవన్నీ నీట్గా కలుపుకుంటున్నాం వాటర్ వేయకముందే. సో మిక్స్ అవుతుంది. తర్వాత మెల్లిగా కొంచెం వాటర్ వేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా తయారు చేస్తాం. సో ఒక పాయింట్ వచ్చినాక కొంచెం వాటర్ తక్కువగా వేసుకోండి. పొరపాటున ఎక్కువ వాటర్ పడినా ఏం ప్రాబ్లం లేదండి. మిల్లెట్ దోశ పిండి కొంచెం మిక్స్ చేసుకున్నారంటే సేమ్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఇలా కొంచెం ముద్దగా వస్తుంది. దీన్ని తట్టుకునేకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చేసే విధానం చెప్తాం, తట్టే విధానం. సో ఇలాంటి సన్నవి ప్లేట్స్ దొరుకుతాయండి. రొట్టి రేకులు అంటారు, రొట్టి తట్టే రేకులు ఇవి. మేము ఇవి యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఆయిల్ వేసి నీట్గా స్ప్రెడ్ చేస్తామండి. రొట్టి వంట తీసుకొని సో సెంటర్లో పెట్టి మెల్లిగా నిరపండి. చేతి కతుక్కుంటా అంటే కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ పూసుకోవచ్చు. ఎంత సన్నగా తట్టుకుంటే అంత క్రిస్పీగా వస్తుంది. సో ఇలా తట్టేసి డైరెక్ట్గా పైన పెట్టుకొని ఆన్ చేసుకున్నాం. సో కొంచెం ఆయిల్ అప్లై చేసేసి దాన్ని కొంచెం కాలినాక సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవుతూ ఉంది. ఇంకొంచెం కాలితే సూపర్గా ఉంటుంది. సో ఇలా ఒక పక్క అయింది, ఇంకో పక్క కాలుస్తున్నాం. మా రాజు రొట్టి కోసం అడుగుతున్నాడు. సో రెడ్గా అయింది కదండి, ఆల్మోస్ట్ ఆనియన్స్ కూడా రోస్ట్ అయినాయి. సో యూ కెన్ సర్వ్ ఇట్ రెడీలీ. సో మేము నెయ్యి కర్డ్ వేసుకొని తింటాము. దీనికి కావాలంటే పప్పు కూర చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో నౌ యువర్ మిల్లెట్ రొట్టి ఈస్ రెడీ టు ఈట్. మా రాజుకి ఇద్దామా? ఏ రాజు, అంతే అండి, వేడి మిల్లెట్ రొట్టి రెడీ. నేను తినాలి. బాయ్.